తెలంగాణ హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలపై విచారణ జరిగింది. రీ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలన్న పిటిషన్ వాదనలు జరిగాయి. ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు చెప్పిందని హైకోర్టు తెలుపగా ఆర్డర్లో ఎక్కడా చెప్పలేదని ఈసీ తరపు న్యాయవాది అన్నారు. ప్రభుత్వానికి లేఖ రాశామన్న ఈసీ తరపు న్యాయవాది 2 వారాల సమయం కోరారు. అటు స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో మరో రిట్ పిటిషన్ దాఖలైంది. స్థానిక సంస్థలకు వెంటనే ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు జారీ చేయాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలపై విచారణ జరిగింది. హైకోర్టు ఏం చెప్పిందో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి సిద్ధంగా ఉన్నారు. శశి, స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు వెంటనే నిర్వహించాలంటూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదేశాలు ఇవ్వాలి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా సురేంద్ర అనే వ్యక్తి ఈ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రిట్ పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చింది. హైకోర్టులో ఇదే అంశంపై ఈ రోజు విచారణ కూడా జరిగినటువంటి సందర్భం కనిపిస్తోంది. ప్రధానంగా గతంలో బీసీ రిజర్వేషన్ ను జీవో నంబర్ 9 ద్వారా 42% పెంచడంతో కొంతమంది పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో జీవో నంబర్ 9 మీద స్టే ఇచ్చింది హైకోర్టు. సో ఇదే నేపథ్యంలో కేవలం జీవో నంబర్ 9 మాత్రమే హైకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఎన్నికలు నిర్వహించకూడదంటూ హైకోర్టు ఎక్కడా చెప్పలేదు, స్టే కూడా ఇవ్వలేదు. కాబట్టి ఎందుకు ఎన్నికల ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారు, వెంటనే ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా ఈ యొక్క పిటిషనర్ తనకు సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించారు. ఎన్నికలను వెంటనే నిర్వహించాలి, దీంతో పాటు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలంటూ కూడా ప్రధానంగా పిటిషనర్ లో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. మరోవైపు ఇదే అంశంపై ఎన్నికల కమిషన్ తరఫున న్యాయవాది తన వాదనలు కూడా వినిపించారు. వాస్తవానికి గతంలో జీవో నంబర్ 9 ఆధారంగా 42% రిజర్వేషన్లను కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత కోర్టు అదే నోటిఫికేషన్ పై అదే జీవోపై స్టే ఇవ్వడంతో ప్రస్తుతం ఇప్పుడు రిజర్వేషన్లను మార్చి మరోసారి నోటిఫికేషన్ జారీ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొంత సమయం కావాలంటూ కూడా ఎన్నికల కమిషన్ తరఫున న్యాయవాది కోరారు. ప్రధానంగా ఇటు ఎన్నికల కమిషన్ తో చర్చించడానికి 2 వారాల పాటు కూడా తమకు సమయం కావాలంటూ హైకోర్టు ముందు తమ విజ్ఞప్తిని ఉంచడంతో హైకోర్టు అందుకు సమ్మతించింది. సో 2 వారాల పాటు ఈ యొక్క పిటిషన్ మీద విచారణను వాయిదా వేసింది. 2 వారాల్లోపు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ఎన్నికల కమిషన్ తో చర్చించి చెప్పాలంటూ కూడా ఇటు ఎలక్షన్ కమిషన్ తరఫున న్యాయవాదికి ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఇదే కాకుండా సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు కూడా ఒక స్పష్టమైనటువంటి ఒక ఓవరాల్ గా ఒక మాటను కూడా వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు కూడా ఎన్నికలకు వెళ్ళవచ్చు కదా, ఎందుకు ఎన్నికలు ఆలస్యం చేస్తారంటూ కూడా సుప్రీంకోర్టు కూడా తిరిగి ప్రశ్నించినటువంటి నేపథ్యంలో ఈ అంశాలను కూడా హైకోర్టు ముందు పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. సో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయవాది ప్రధానంగా ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలి, ఆ తర్వాత ఎన్నికల కమిషన్ తో కూడా ఇదే విషయం చర్చించి తమకు చెప్పాలంటూ కూడా 2 వారాలకు ఈ పిటిషన్ వాయిదా వేశారు. రైట్, థ్యాంక్ యూ.